హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను ఆన్లైన్ బల్బ్స్ తెప్పించానని. అవి ఎలా నాటుకున్నానో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బల్బ్స్కి ఏంటంటే ఫంగిసైడ్ అనేది అప్లై చేయాలండి. నా దగ్గర సాఫ్ అనే ఫంగిసైడ్ ఉంది, సో నేను అది అప్లై చేసేసాను. ఇలా ఫంగిసైడ్ అప్లై చేయడం వల్ల బల్బ్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది, అలాగే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. వీటిని నాటుకోవడానికి నా దగ్గర పాట్స్ అనేవి లేవండి, సో అందుకే నేను లాస్ట్ టైం చామంతి మొక్కలు పెట్టాను కదా, అందులోనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాటికి డ్రైన్ హోల్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి, దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం. ఈ సాయిల్ కూడా మనకి పోరస్గా ఉండడం వల్ల బర్డ్స్కి బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ చిన్నగా ఒక గుంటలాగా తీసి ఆ బల్బుని అందులో పెట్టేసేయాలండి. ఈ బల్బ్స్ని పెట్టుకునేటప్పుడు ఆ వచ్చిన స్ప్రౌట్ అనేది మొత్తం మట్టి లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం పైకి ఉండాలండి. అలా కాకుండా మనం మొత్తం ఒక గుంటలాగా తీసేసి ఆ బల్బుని అందులో వేసేసి కప్పెట్టేస్తే ఏమవుతుందంటే ఆ వచ్చిన మొలక అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఆ పాయింటింగ్ అనేది కొంచెం బయటికి ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎప్పుడు. సో ఇలాగా అన్ని బల్బ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని షేడెడ్లో ఉంచేసానండి నేను. అండ్ వాటర్ కూడా నీడ్ అయినప్పుడే ఇవ్వాలండి, అంటే డైలీ వేయకుండా దానికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో వాటర్ అప్పుడే వేయాలి చూసుకొని సాయిల్ అనేది. ఇది బల్బు పెట్టిన ఒక 10 days తర్వాత అండి, ఆల్మోస్ట్ అన్నీ బాగా స్ప్రౌట్ అయిపోయాయి. అంటే చిన్న చిన్నగా ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి, ఒక్కదానికి తప్పితే. ఆ వెనకది కొంచెం చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది పెట్టిన ఒక 3 months తర్వాత అండి, 2.5-3 months తర్వాత. ఆల్మోస్ట్ పెట్టిన 4 వచ్చాయండి, ఒకటి అనేది రాలేదు. మేబీ అది పార్సిల్లోనే కొంచెము నలిగిపోయి వచ్చింది ఆ మొక్క అనేది, వచ్చిన స్ప్రౌట్ అనేది. మేబీ అందువల్లనే రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఇది ఒకదానికేమో చిన్నగా ఇప్పుడే బర్డ్ అనేది స్టార్ట్ అయిందని, అంటే మొగ్గ అనేది వస్తుంది. అసలు ఈ మొక్క పెట్టినప్పటి నుంచి నేను ఎప్పుడెప్పుడు ఫ్లవర్స్ వస్తాయా అని చాలా వెయిట్ చేశానండి. అండ్ ఆఖరికి ఈ పువ్వు పూసిన తర్వాత నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఇది నాకు వారం రోజుల దాకా ఉందండి ఫ్లవర్ అనేది. ఆ 1 week కూడా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ ఫ్లవర్ని చూసి. అసలు అదేంటోనండి, ఫ్లవర్స్ని చూసినా నేచర్ని చూసినా కానీ మనలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.